లాస్ట్ ఇయర్ కిసిక్ బ్యూటీ నంటూ ఐటెం సాంగ్ తో కట్టిపడేసి టాలీవుడ్ బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన శ్రీలీల ఈ ఏడాదికి వచ్చేసరికి ఆ గ్రేస్ పదిలం చేసుకోవటంలో తడబడింది. 2025లో ఒకటి కాదు రెండు కాదు 3 హ్యాట్రిక్ ఫ్లాప్ నమోదు చేసింది వైరల్ వయ్యారి. నితిన్ తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలను మిగల్చగా వైరల్ వయ్యారి అని హడావిడి చేసినా కూడా జూనియర్ ని పట్టించుకోలేదు ఆడియన్స్. ధమాకాతో హిట్ ఇచ్చిన రవితేజతో కలిసి మాస్ జాతరతో సక్సెస్ ట్రాక్ ఎక్కుదామనుకుంటే బొమ్మ భారీ డిజాస్టర్. శ్రీలీల తరహాలోనే భాగ్య కూడా 3 ఫ్లాప్స్ మూటగట్టుకుంది. కింగ్డమ్ మినహాయించి కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ పైసలు వసూలు చేసుకోవటంలో తడబడ్డాయి. దీంతో ఇప్పటి వరకు కెరీర్లో ఒక్క హిట్ కూడా చూడని అన్లక్కీ హీరోయిన్ గా మారింది. మరో యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కన్నప్పలో అందాలు ఆరబోసినా ఫలితం దక్కలేదు. అటు మలయాళంలో మేనే ప్యార్ కియా అన్న ఆడియన్స్ పట్టించుకోలేదు. రాశి ఖన్నా 3 ఇండస్ట్రీల్లో ఒక్కో ఫిలిం చేసింది, కానీ అడుగుపెట్టిన 3 చోట్ల ఫ్లాప్ చూసింది. అగత్య, తెలుసు కదా, 120, బహదూర్ డిజాస్టర్ స్టాక్ తెచ్చుకున్నాయి. కీర్తి సురేష్ ఉప్పు కప్పు రంబుతో ఓటీటీలో పలకరించింది. థియేటర్లలో రిలీజ్ చేయకూడదనుకున్న మేకర్స్ నిర్ణయం సరైనదే అనిపించేలా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశారు. ఇక రివాల్వర్ రీటా ఎందుకొచ్చిందో ఎప్పుడొచ్చిందో తెలియకుండా వెళ్ళిపోయింది. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తెలుగులో పలకరించలేదు, కానీ తమిళంలో సూర్యతో రెట్రో కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. కూలీలో సాంగ్ తో మెప్పించిన 1000 కోట్ల మూవీ కాస్త 500 కోట్లకే పరిమితమైందన్న ఫీలింగ్ లో ఉండిపోయారు తమిళ తంబీలు. ఇంకా సూర్య రెట్రో సంగతి చెప్పనక్కర్లేదు. పేరుకు 235 కోట్లు అని పోస్టర్ వేసుకున్నప్పటికీ మాకు నమ్మకం లేదు దొరా, అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని కొట్టిపారేశారు అక్కడి ట్రేడ్స్. బీస్ట్ తర్వాత హిట్ చూడని కన్నమ్మ 3 ఏళ్ల ఫ్లాప్స్ పరంపరకు జయనాయకంతో అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పెట్టుకున్న ఆశలపై వార్ 2 గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి ఉంటే క్రిష్ 4కు అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలిగేవే. క్రిష్ 4 700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్, కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావటం లేదు. వార్ 2తో దిమ్మ తిరిగిపోయే వసూళ్లను చూపించి సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్ ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో స్ట్రగల్స్ కంటిన్యూ అవుతున్నాయి. క్రిష్ 4 తెరకెక్కేందుకు ఇంకా టైం పట్టే నేపథ్యంలో ఇతర సినిమాలకు కమిట్ అవుతున్నాడు హృతిక్ రోషన్. తన పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ క్రియేట్ చేసి స్మార్ట్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో సినిమాను సెట్ చేసుకుంది హోంబలే. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి 6 నెలలు కూడా దాటిపోయింది, కానీ కొత్త అప్డేట్ లేదు. హృతిక్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ డీల్ చేయబోతున్నాడన్న బజ్ ఆ మధ్య నడిచింది. ప్రెజెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేస్తున్న హృతిక్ డేట్స్ కోసం మరో బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ అప్రోచ్ కాబోతున్నాడట. ధురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత డాన్ 3 నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకున్నాడు. ఇప్పుడు గల్లీ బాయ్ ప్లేస్ లోకి గ్రీక్ గాడ్ ను తీసుకురావాలనుకుంటున్నారట మేకర్స్. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ చాయిస్ అని ఫర్హాన్ అఖ్తర్ భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై హీరోతో చర్చించినట్లు బీటౌన్ టాక్. మరి డాన్ గా ఇప్పటి వరకు బాలీవుడ్ తెరపై అమితాబ్, షారుఖ్ ను చూసిన ఆడియన్స్ నెక్స్ట్ హృతిక్ ను చూడబోతున్నారా? పుష్ప తర్వాత నేషనల్ క్రష్ ఐడెంటిటీని తీసుకున్న రష్మిక మందన ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. ఒకవేళ ఒక భాషలో చేస్తే ఆ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. థామా విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రష్మిక బాటలోనే నడుస్తోంది యువ హీరోయిన్ రుక్మిణి వసంత్. రుకు ఖాతాలో కాంతారా చాప్టర్ 1 తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి.
సప్తసాగరాలు దాటితో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఇప్పటి వరకు కన్నడ తప్ప మరో భాషలో హిట్ కొట్టలేదు. అయినా సరే మేకర్స్ ఆమెకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కట్టబెడుతున్నారు. కేవలం కన్నడ అనుకుంటే పొరపాటు. టాలీవుడ్, కాలీవుడ్ కూడా ఆమెకు ఫిదా అయిపోయినట్లే కనిపిస్తోంది. రుక్కు స్క్రీన్ ప్రెజెన్స్, ఇన్నోసెంట్ ఫేస్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ దిల్ దోచేస్తుండటంతో మేకర్స్ వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. రుక్మిణి వసంత్ ప్రస్తుతం కన్నడలో టాక్సిక్ ఫిల్మ్లో పవర్ఫుల్ రోల్ చేస్తోంది. తెలుగులో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీలో నటిస్తోంది. తమిళంలో మణిరత్నం సినిమాకు కమిట్ అయిందని సమాచారం. లేటెస్ట్ బస్ ప్రకారం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఆమె పేరునే పరిశీలిస్తున్నారట. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సంగతి పక్కన పెడితే ఈ లైనప్ చూస్తుంటే పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రుక్కు మారినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మాలీవుడ్ నెవర్ బిఫోర్ హైప్ చూసింది. కంటెంట్, కాన్సెప్ట్ కు వంక పెట్టలేని చిత్రాలను కంటిన్యూ చేసిన మాలీవుడ్ ఆ కష్టానికి ప్రతిఫలం పుచ్చుకుంది. మునుపెన్నడూ లేని విధంగా 300 కోట్ల మార్క్ రీచ్ చూసింది. సూపర్ ఉమెన్ స్టోరీ లోకా చాప్టర్ 1 చంద్ర ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు ఇదే ఏడాది వచ్చిన మోహన్ లాల్ ఎంపురన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును లోకాతో తుడిపేసి తన పేరు లిఖించింది కళ్యాణి ప్రియదర్శన్. ఎంపురన్ మాత్రమే కాదు, ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్, అందులోనూ 200+ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు లాలెట. లూసిఫర్, తుడరం చిత్రాలు 200 కోట్లను క్రాస్ చేస్తే హృదయపూర్వం 100 కోట్లకు రీచ్ అయింది. ఇక చివర్లో వచ్చిన వృషభ తేడా కొట్టింది. లేకుంటే 2025 కంప్లీట్ స్టార్ దే అయ్యేది. మరో స్టార్ హీరో మమ్ముట్టి, డామినిక్ ది లేడీస్ పర్స్, బజూకా ఫ్లాప్స్ చూసినా కలం కావల్తో గట్టెక్కారు. ఈ సీనియర్లే కాదు, యంగ్ హీరోలు సత్తా చాటారు. ప్రేమలుతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నస్లీన్, అలప్పుజా జిమ్కానా, లోకాతో డబుల్ హిట్స్ అందుకున్నాడు. ప్రణవ్ మోహన్ లాల్ డియాస్ ఇరే నియర్లీ 80 కోట్లు వసూలు చేసి సక్సెస్ జాబితాలోకి చేరింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన రేఖా చిత్రం, అనుపమ పరమేశ్వరన్ పెట్ డిటెక్టివ్, రోషన్ మాథ్యూ రోంత్ పదక్కాలం, అర్జున్ అశోకన్, సుమతి వాలువు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, దిలీప్ ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, ఏకోతో పాటు చివర్లో సర్వం మాయంతో కంబ్యాక్ అయ్యాడు నివిన్ పాలి. బాసిల్ జోసెఫ్, పొన్మన్, మరనా మాస్, దిలీప్, బాబాబా, టావినో, నరివెట్ట చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. టాలీవుడ్ లోనే కాదు, మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాదే. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన వంగా ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ను ఎలా చూపిస్తారా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసిన స్పిరిట్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఇంటెన్స్ పోస్టర్ ను గమనిస్తే సందీప్ రెడ్డి వంగా మార్క్, రా అండ్ రస్టిక్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. వీపు నిండా గాయాలు, కట్టుకట్టిన చేతులు, ఒంటిపై దెబ్బలు, ఇవన్నీ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ తన సిగ్నేచర్ స్టైల్లో సిగరెట్ నోట్లో పెట్టుకొని కనిపిస్తుండగా పక్కనే ఉన్న ఫీమేల్ లీడ్ తృప్తి దిమ్రి ఆ సిగరెట్ ను వెలిగిస్తున్న దృశ్యం మరింత పవర్ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే అది ఒక సాధారణ పోలీస్ కథ కాదని, తీవ్రమైన ఎమోషన్ సహా హింసతో కూడిన యాంగ్రీ యంగ్ మ్యాన్ కథ అని తెలుస్తోంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ సహా సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు చైనీస్, జాపనీస్ సహా కొరియన్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండటం విశేషం. అంటే ప్రభాస్ స్పిరిట్ తో గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారన్నమాట. గత సినిమాల పరంగా చూసుకుంటే సందీప్ వంగా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా వైల్డ్ గా ఉంటుంది. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఉన్న హీరోకి వంగా మేకింగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజానికి ప్రభాస్ ఈ చిత్రంలో మొదటిసారిగా కాకి డ్రెస్ వేసుకోబోతుండటం గమనార్హం. ఆయనలోని మాస్ యాంగిల్ ను వంగా ఏ విధంగా ఎలివేట్ చేస్తారో చూడాలి.